సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు భీమవరంలోని బీజేపీ ఆఫీస్ లో ఉన్నాము. మనతో పాటు నర్సాపురం ఎంపీ కేంద్ర సహాయ మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మంత్రి అయిన తర్వాత మొదటిసారి వచ్చిన వినాయక చవితి సందర్భంగా ఆయన ఎలా జరుపుకుంటున్నారో ఆయన మాటల్లో ఒకసారి విందాం. వినాయక చవితి శుభాకాంక్షలు. దేశంలో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ప్రభుత్వాలు గాని ప్రజలు గాని చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏతున్నాయో అవి నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నము కూడా లేకుండా ముందుకు వెళ్లేలాగా ఆశీర్వదించాలని వినాయకుడిని కోరుతున్నాను. అదేవిధంగా నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నేను పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికయ్యాక నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మంత్రిగా అవకాశం కల్పించాక మొట్టమొదటి వినాయక చవితి ఇది. దీన్ని పెద్ద ఎత్తున నర్సాపురం పార్లమెంట్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్యన పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సుమన్ టీవీ ప్రేక్షకులు ఉన్నారో వారందరికీ కూడా ప్రేక్షకులకు పాత్రికేయులకు యాజమాన్యానికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ సుమన్ టీవీ కూడా మరింతగా ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆ వినాయకుని కోరుతూ ఉన్నాను. విన్నారు కదండి, వర్మ గారితో మాట్లాడి తెలుసుకున్నాం. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందు ఉంటాము. భీమవరం సుమన్ టీవీ.